దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాలన్నా దేవుని మాటను మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. దేవుడు మన దగ్గర నుంచి ఇది ఏంటి అంటే ఆత్మ ఫలాలు, మారు మనసునకు తగిన ఫలాలు మనం ఫలించాలని దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. అందులో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము అనే ఫలాలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకునే ఆ ప్రాముఖ్యమైన ఫలము ఏంటి అంటే సమాధానము. ఆ సమాధానార్థమైన శిక్షగా ఆయన మీద పడింది, ప్రభువైన యేసుక్రీస్తు మీద. నా సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది కనుకే నీకు నాకు సమాధానం వచ్చింది. అలా సమాధానానికి కర్త అయిన దేవుడు నీకు తోడై ఉండాలంటే నీవు దేవునితో సహవాసం చేయాలి. దేవుని చెప్పిన మాట ఈరోజు మనము చూద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనంలో అంటాడు, ఆయన అంటారు, నీవు బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు బలి అర్పించే ముందు నీ మీద నీ సహోదరునికి ఏవైనా విరోధం ఉంటే నువ్వు వెళ్ళి మొదటగా సమాధాన పడిపో. ఆ విరోధ భావం ఏదైతే ఉందో, ఆ విరోధం ఏందో అది తనను క్షమించమని అడుగు, లేదా నువ్వు సమాధాన పడిపో. తద్వారా నీకు సమాధానం వస్తుంది. ఏమంటే నీ సహోదరుతో నువ్వు విరోధ భావంతో కలిగి నువ్వు వచ్చి బలిపీఠం దగ్గర నువ్వు బలి అర్పించినా కూడా నువ్వు ఇచ్చిన ఆఫరింగ్ నేను యాక్సెప్ట్ చేయను అంటాడు. అలాగే నీ ప్రతివాదితో నువ్వు దారిలో ఉండగానే వానితో నువ్వు సమాధాన పడిపో. ప్రతివాదితో నువ్వు సమాధాన పడకపోతే వాడు న్యాయాధిపతి దగ్గరికి వెళ్తాడు. న్యాయాధిపతి నిన్ను బంట్రోతులకు అప్పగిస్తారు. బంట్రోతులు నిన్ను చెరసాలలో వేస్తే నువ్వు కడపటి కాసు చెల్లించే వరకు నువ్వు వెలుపకు రానకుండా నిర్బంధింపబడతావని చెప్పి నేను నీతో నిశ్చయముగా చెప్తున్నానని చెప్పి యేసుక్రీస్తు చెప్తున్నాడు. నువ్వు సమాధానాన్ని వెతికి మళ్ళీ ఇదే మాట అంటే ఇదే అధ్యాయం 5వ అధ్యాయంలో పై మాట ఉంటుంది. 9వ వచనంలో సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నువ్వు సమాధాన పడాలి ఇతరులతో, నువ్వు సమాధాన పడాలి నీ శత్రువులతో. ఎందుకంటే నీ శత్రువులు నేను విసిగిస్తారు, నీ శత్రువులు నేను బాధిస్తారు. వారు నీకు ఏం లేకుండా చేస్తారంటే సమాధానాన్ని, దేవుడిచ్చే సమాధానాన్ని అయితే నీ హృదయంలో సమాధానం లేకుండా చేస్తారు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే సమాధానం పడిపోతావో వారికి ఉండదండి సమాధానం, వారికి ఉండదు నెమ్మది. వీడేంటి ఇన్ని చేసినా కూడా మనతో సమాధానంగా ఉంటున్నాడని చెప్పి వారు ఆశ్చర్యపోయి వారు కూడా దేవుళ్ళలోకి రావడానికి, అలాగే నువ్వు దేవుడిని దృష్టిలో పడే విధంగా ఆ సమాధానమైన ఫలం నువ్వు ఫలిస్తావు కనుక ఉదయకాలం చెప్తున్నాడు, శత్రువులుగా ఉన్నవారు, నీ మీద ఆయాసంగా ఉన్నవారికి, వారి మీద కాదు, వారికి నీ మీద ఉన్నా సరే నువ్వు వెళ్ళిపోయి వారితో సమాధానం ఎప్పుడైతే పడిపోతావో సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడమంటాడు భక్తుడు. మనం ఆ వేటాడే పనిలో మనం ఉంటే, ఆ వేటాడే పనిలో ఆ సమాధానం కోసం మనం ఉంటే మనం దీర్ఘాయుష్మంతులు అవుతాం, దీవించబడతాం. మన చుట్టూ ఆయన ప్రాకారంగా అగ్ని కంచిగా ఉంటాడు. ఆయన మనకి ప్రొటెక్టర్గా ఉంటే మనల్ని రక్షించి కాపాడి ప్రతి విపత్తు నుంచి ఆయన రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకనే సమాధాన పరచువారు ధన్యులు అన్నాడు. మనం ధన్యులం అయిపోతాం. మన జీవితము ధన్యతగా అనేక మందికి దీవెనకరంగా మార్చి మనం చూసేవారు, మనల్ని అబ్జర్వ్ చేసేవారు, మన మాట తీరు కావచ్చు, మనం చెప్పేది కావచ్చు, వారు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనం చేసే మాటలు, మన పలికే మాటలు, మనం చేసే చేష్టలు బట్టి, మన స్వభావాన్ని బట్టి, మన సమాధాన పడే తత్వాన్ని బట్టి అనేక మందిని క్రీస్తులోకి మనము రాబట్టేవారుగా ఉంటాం. కాబట్టి ఈ ఉదయకాలన్న దేవుడు చెప్తున్న మాట, సమాధాన పరచువారు ధన్యులు. మనం సమాధానాన్ని పరిచేవారుగా ఉండాలి, సమాధాన పడేవారుగా ఉండాలని దేవుడి ఉదయకాలాన్ని నీకు నాకు చెప్తున్నారు కనుక దేవుడి ఈ వినికిడిలో మీ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు. గాడ్ బ్లెస్.